హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం గార్డెన్ వేస్ట్తో మట్టితో కుండీలు నింపుకుని కనకాంబరం మొక్కలు నాటుకుందాము. నాలుగు కనకాంబరం మొక్కలు ఉన్నాయి. ఈ 4 మొక్కల్ని 3 కుండీల్లో నాటుకుందాము. కనకాంబరం పూలంటే నాకు చాలా ఇష్టం అండి. చాలా బాగుంటాయి కూడా చూడటానికి. నేను 100 రూపాయల టబ్బులో కూడా వేసానండి కనకాంబరాలు. ఇప్పుడు మొగ్గలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ 4 మొక్కల్ని కూడా నాటుకుందాము. అప్పుడు మనకి చాలా పూలు వస్తాయండి, కనకాంబరం పూలు. ఈ కుండీలో నాటుతున్నాను కనకాంబరం మొక్కని. డ్రైనేజీ బాగుండాలి. మొక్క హెల్దీగా పచ్చగా పెరగాలన్నా, మనకి మొక్క నిండా పూలు రావాలన్నా డ్రైనేజీ బాగుండాలండి. అడుగు బాగున్న చెత్త వేస్తున్నాను, మన గార్డెన్ చెత్త వేస్తున్నానండి. ఇప్పుడు మట్టి పోసుకుందాము. గట్టిగా ప్రెస్ చేసుకోవాలి మనం మట్టిని. మళ్ళీ వేస్తున్నాను గార్డెన్ వేస్ట్ని. మనం ఇలా నింపుకోవడం వలన మనకి మట్టి తక్కువ పడుతుందండి. మొక్కకి కంపోస్ట్ ఉంటుంది. 2 విధాలుగా మనకి లాభము. మొక్క కూడా హెల్దీగా పచ్చగా పెరుగుతుంది. ఇప్పుడు మట్టి పోస్తున్నాను. ఈ పావు భాగము మట్టి పోసుకుందాము. కనకాంబరం మొక్కని నాటుతున్నాను. చూడండి, వేర్లు ఉన్నాయి. అడుగు బాగున్న ఆకులు తీసేస్తున్నాను. ఇంకా నాటుకుందాము. మట్టి పోస్తున్నా. ఇంకా చుట్టూ మట్టి పోసుకోవాలి. ఒక్కొక్క కుండీలో ఒక్క మొక్క వేస్తున్నానండి. ఇది చిన్న కుండీ కాబట్టి ఒకటే వేస్తున్నా. ఒక్క మొక్క అయితే బాగా హెల్దీగా పెరిగి బాగా పూలు వస్తాయండి మనకి, కనకాంబరం పూలు. ఇంకా చుట్టూ మట్టి పోస్తున్నా. మీకు తెలుసు కదండి, మట్టి కూడా మంచిగా కలిపి పెట్టుకోవాలి. అప్పుడేనండి మనకి పూలు బాగా వస్తాయి. మట్టిలో కూడా ఎరువు ఉండాలి. 30% ఉండాలండి మట్టిలో ఎరువు. ఇప్పుడు మనం గార్డెన్ వేస్ట్ కూడా వేసాం కాబట్టి అది కూడా కంపోస్ట్ అయిపోతుంది. ఇంకా మొక్క బలంగా స్ట్రాంగ్గా పెరుగుతుంది. ఇంకా మనకి మొక్క నిండా పూలు వస్తాయి అప్పుడు. నిండుగా పోసుకోవాలి మట్టిని.
ఈ కుండీలో ఇంకొక మొక్క నాటుకుందాము. చూడండి, డ్రైనేజ్ బాగుండాలి. అడుగు భాగంలో గార్డెన్ వేస్ట్ వేస్తున్నా. ఇంకా సేమ్ అలాగే నాటుకోవాలండి. మనం ఫస్ట్ మొక్కను ఎలా నాటుకున్నామో అలానే నాటుకోవాలి ఈ మొక్కను కూడా. ఇప్పుడు గార్డెన్ వేస్ట్ వేస్తున్నాను. గార్డెన్ వేస్ట్ 30 భాగం వేసాను. ఇంకా మిగతా భాగం మట్టితో నింపుకోవాలి. మట్టి నింపేశాను కుండీ నిండా. ఇప్పుడు మొక్క నాటుకుందాము. ఈ మొక్క నాటుతున్నాను. ఒక్కొక్క కుండీలో ఒక్కొక్క మొక్క పెడుతున్నానండి. చిన్న కుండీలు కదా, అందుకని ఒక్కొక్కటి పెడితే బాగా పెరుగుతాయి. బాగా పెరిగి మనకి మొక్క నిండా పూలు వస్తాయి. ఇంకా చుట్టూ మట్టి పోసుకుందాము. కుండీ నిండుగా నింపుకోవాలి మట్టిని. అన్ని చిన్న మొక్కలండి, కనకాంబరం మొక్కలు. ఇవి పెద్దవి, మనకి పూలు పూయాలి. మరి ఇప్పుడు ₹100 టబ్బులో ఈ మాత్రం పెద్దయ్యనియండి, మొగ్గలు వస్తున్నాయి. ఇంకా మనకి అవి పూలు పోస్తాయి. ఇంకా 2 మొక్కలు ఉన్నాయండి కనకాంబరాలు. ఈ 2 మొక్కల్ని ఈ టబ్బులో నాటుకుందాము. చూడండి, డ్రైనేజీ మాత్రం బాగుండాలి. అడుగు భాగంలో గార్డెన్ వేస్ట్ చేస్తున్నా. ఇప్పుడు మట్టి పోసుకుందాము. మన గార్డెన్ వేస్ట్ ఉంది కాబట్టి సరిపోయిందండి మనం మొక్కలు నాటుకోవడానికి. లేదంటే చాలా మట్టి పడుతుంది. ఈ మట్టి మనకి దొరకదు కదండి, చాలా మట్టి కావాలి కదా టెర్రస్ గార్డెన్ చేయాలంటే. అందుకని ఇలా నింపుకున్నాం అనుకోండి, తక్కువ మట్టి పడుతుంది. మొక్కలు కూడా హెల్దీగా పచ్చగా ఉంటాయి, కలకలలాడుతూ ఉంటాయండి, ఆరోగ్యంగా పెరుగుతాయి. చూడండి, ఈ రోహియో కొమ్మల్ని వేస్తున్నా. మనకు అన్నీ కంపోస్ట్ అయిపోతాయండి ఈజీగా. ఇట్లా అన్నీ తుంపి వేసేయండి. మొత్తం వేస్తున్నా. అన్నీ తుంపేద్దాము.
మనకి ఇదంతా 15-20 రోజుల్లో కంపోస్ట్ అయిపోతుందండి. మొక్క కూడా హెల్దీగా పచ్చగా పెరుగుతుంది ఇది కంపోస్ట్ అయ్యాక. మట్టిలో కూడా అన్ని రకాలు వేయాలండి. 50% మట్టి, 30% కంపోస్ట్, 10% ఇసుక, 10% వరిపొట్టు, కొంచెం వేపపిండి కలపండి మట్టిలో. అలా కలుపుకొని మొక్కల్ని నాటుకోవాలండి. ఏ మొక్కల్ని నాటుకోవాలన్నా కూడా మట్టిని ఇలా కలుపుకోవాలి. మట్టి చూడండి ఎలా ఉందో, పొడి పొడిగా ఉండాలి. మట్టి ఇలా ఉంటేనేనండి మొక్కలు పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతాయి. మొక్క నిండా పూలు వస్తాయండి మనకి. ఇప్పుడు మట్టి పోసుకుందాము. చూడండి 30 భాగం నింపాము గార్డెన్ వేస్ట్తో. ఇప్పుడు ఈ 1/2 భాగం మట్టితో నింపుకుందాము. ఇలా గట్టిగా ప్రెస్ చేయాలి, అప్పుడు ఫాస్ట్గా అయిపోతుందండి కంపోస్ట్. కంపోస్ట్ అయిపోయిన తర్వాత మట్టి అంతా డౌన్ అయిపోతుందండి. ఇప్పుడు మనం నిండుగా పోసుకోవాలి మట్టిని. ఇప్పుడు మొక్కను నాటుకుందాము. ఇంకా మట్టి పోసేద్దాము. ఇది పెద్ద టబ్బు కాబట్టి 2 మొక్కలు వేసానండి. 2 మొక్కలు వేస్తే సరిపోతుంది ప్లేస్. నిండుగా పోసుకుందాము. ఇంకా కనకాంబరం మొక్కలు పచ్చగా హెల్దీగా పెరుగుతాయండి మనకి. ఇంకా మొక్క నిండా పూలు వస్తాయి. బాగా మాల కట్టుకోవచ్చండి కనకాంబరం మాల. చాలా లైట్ వెయిట్గా ఉంటాయి కనకాంబరాలు, చూడటానికి అందంగా ఉంటాయండి. మనం పెట్టుకున్నా కూడా బ్యూటిఫుల్గా ఉంటాయి పూలు. చూడండి ఎంత నిండుగా పోస్తున్నానో నేను మట్టిని. ఇలా నిండుగా పోసుకోవాలి. మనం వేసిన గార్డెన్ వేస్ట్ అంతా కంపోస్ట్ అయిపోతుందండి. కంపోస్ట్ అయిపోయిన తర్వాత డౌన్కి అయిపోతుంది మట్టి. చూసారండి ఎంత నిండుగా పోసాను. ఇది కంపోస్ట్ అయిపోయిన తర్వాత వచ్చేస్తుందండి మనకి మట్టి. కనకాంబరం మొక్కలు హెల్దీగా పెరుగుతాయి మనకి కంపోస్ట్ అయిపోయాక. ఇంకా పూలు వస్తాయండి బాగా.
ఇవన్నీ 100 రూపాయల టబ్బులో ఉన్నాయండి ఈ మొక్కలన్నీ. అవి ఎక్కువ మొక్కలు అయ్యేటప్పటికి పెరగడం లేదు, అందుకని తీసి విడివిడిగా కుండీల్లో నాటుతున్నాను. ఇప్పుడు బాగా పెద్దవి అవుతాయండి, పెద్ద అయ్యి మనకి పూలు పూస్తాయి. ఈ కనకాంబరం మొక్కలకి వాటర్ ఇచ్చేద్దాం. ఇంకా 4 మొక్కల్ని నాటానండి. కనకాంబరం మొక్కలకి వాటర్ ఇచ్చేద్దాము. ఈ మొక్కకు కూడా ఇస్తున్నా వాటర్. మీరు కూడా పూల మొక్కల్ని నాటుకోవాలన్నా, పండ్ల మొక్కల్ని నాటుకోవాలన్నా, విత్తనాలు నాటుకోవాలన్నా ఇలా టబ్స్ నింపుకొని నాటుకోండి. కిచెన్ వేస్ట్తో కానీ, గార్డెన్ వేస్ట్తో కానీ మీ దగ్గర ఏది ఉంటే అది వేసి కుండీలు నింపుకొని మొక్కల్ని నాటండి. మొక్కలు పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతాయి. పండ్ల మొక్కలైతే పెద్ద సైజులో వస్తాయండి కాయలు ఇలా నింపుకుంటే. పూల మొక్కలైతే మొక్క నిండా పూలు వస్తాయి మనకి. మొక్కలు కూడా హెల్దీగా ఆరోగ్యంగా పచ్చగా పెరుగుతాయి.